పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక రకంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆల్రెడీ అధికారంలో ఉన్నాం 100% స్ట్రైక్ రేట్‌తో అని అనుకుంటే సరిపోదు. అదే నేపథ్యంలో పార్టీలో అలాగే పార్టీలో ఉన్న నాయకులుకి ఎదురవుతున్న ఇబ్బందులు ఒక రకంగా ఎంతవరకు పార్టీ క్యాడర్ సంతృప్తిగా ఉన్నారు అధికారంలో ఉన్న అనేది తెలుసుకోవడం పార్టీ అధినేతగా ఆయన బాధ్యత. ఇప్పుడు ఆ బాధ్యతతో పాటు పార్టీని బలోపేతం చేసే విషయంలో కూడా కీలక అడుగులు వేయబోతున్నారు. రేపు 30వ తారీఖున ఇందుకు సంబంధించి తొలి అడుగు పడబోతోంది. అది కూడా ఉత్తరాంధ్రలో విశాఖలో. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో పార్టీని ఉత్తరాంధ్రలో బలోపేతం చేయడం కీలకం. ఆ నేపథ్యంలోనే పార్టీకి దిశానిర్దేశం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక రకంగా పార్టీ క్యాడర్లో కూడా ఒక భరోసా నింపే కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నారట. కూటమి పార్టీలను కోఆర్డినేట్ చేసుకుంటేనే జనసేన తానుగా బలపడడానికి కూడా అవసరమైన ఒక నిర్మాణాత్మకమైన సూచనలు అధినాయకత్వం ఇస్తుంది అనేది, అంతేకాకుండా పార్టీలో అసంతృప్తులు లేకుండా కూడా చూస్తుంది అనేది ఒక్క తాటి మీద నడిపించేందుకు ఈ సమావేశాన్ని ఒక వేదికగా కూడా మార్చుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఒక పక్క చంద్రబాబు గారు కూడా ఆయన స్పోర్ట్స్ దినోత్సవం సందర్భంగా వెళ్తున్నారు. నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ బలోపేతానికి సంబంధించి వెళ్తున్నారు. అంటే ఎంతవరకు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేసే విషయంలో క్యాడర్కి ఎలాంటి సూచనలు ఇస్తారు, అలాగే వాళ్ళలో ఉన్న ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో, తమకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు తమను గుర్తించట్లేదు అని ఆవేదన చెందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారనేది కూడా రేపు 30వ తేదీ వరకు వేచి చూడాలి.